హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. నేను మీ ఝాన్సీ. ఈరోజు వీడియోలో టమోటాలతో చాలా రకాలుగా రసం పెడతాం కదా, అందులో ఒక విధంగా టమోటాలను ఉడికించే పని లేకుండా ఈజీగా ఎలా రసం తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. ఇది ఒక పాతకాలం పద్ధతి. మామూలుగా అయితే కట్టెల పొయ్యి మీద నిప్పులలో కాల్చి టమోటాలను రసం పెడతారు. ఇక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి ఇలా స్టవ్ మీద టమోటాలను కాల్చుకుంటున్నాను. ఈ విధంగా ఏదైనా ఒక నైఫ్ తీసుకొని టమోటాలను దానికి గుచ్చి ఇలా నిప్పుల మీద కాల్చుకోవాలి టమోటాను. ఈ రసం చాలా ఈజీగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం తీసుకున్న టమోటాలన్నింటినీ ఈ విధంగా నిప్పుల మీద కాల్చుకోవాలి. బాగా పైన ఉన్న తోలంతా బాగా కాలేటట్లు చూసుకోవాలి. తర్వాత వీటిలోకి కొద్దిగా చింతపండు తీసుకుంటున్నాను. చింతపండును వేసుకొని అలాగే కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత మనం కాల్చుకున్న టమోటాలను ఇలా మెత్తగా నలుపుకోవాలి చేతితో. ఇందులోని రసాన్నంతా బాగా ఇలా నలిపేస్తే గుజ్జు గుజ్జు వచ్చేస్తుంది. చూసారా, ఇలా నలిపిన తర్వాత ఇందులో తగినంత వాటర్ పోసుకొని వీటిని మళ్ళీ ఒకసారి మెత్తగా నలిపి పక్కన పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో మిరియాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని వేయించుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇలా రోట్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక వెల్లుల్లిపాయని లైట్గా పొట్టు తీసుకొని వాటిని కూడా ఇందులో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకోవాలి. తిరిగి స్టవ్ మీద పెనం పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయలు ఒక 4 తుంచి వేసుకోవాలి. మనం దంచి పెట్టుకున్న ఈ మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లిని కూడా వేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటున్నాను. అలాగే మనం పక్కన పెట్టుకున్న టమోటా రసాన్ని ఒకసారి మళ్ళీ మెత్తగా కలిపేసి అందులోని రసాన్ని మాత్రం వడపోసుకోవాలి. రసాన్ని ముందుగానే ఫిల్టర్తో అయినా ఫిల్టర్ చేసుకోవచ్చు, లేదా ఇలా పెనంలోకి పోసుకునేటప్పుడే ఇలా చేత్తో వడకట్టినా వేసుకోవచ్చు. ఇలా పోసుకున్న తర్వాత ఈ రసాన్ని ఒక 2 పొంగులు వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. అప్పుడు రసానికి మంచి టేస్ట్ ఉంటుంది. ఇలా 2 పొంగులు వచ్చిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి సపరేట్ చేసుకుంటున్నాను. ఇలా టమోటాలను కాల్చి రసం చేసుకోవడం చాలా ఈజీ, అలాగే తొందరగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సరిగా టమోటాలతో వేడివేడిగా రసం చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.